అందుకే మేడిగడ్డని రిపేర్ చేయరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏం ఇంకా కావాలంటే కూల్చేస్తారు కూడా. కూల్స్తారా? సేమ్ ఇట్లనే కూల్చడం ఏంటి సార్? ఇట్లనే మేడిగడ్డ కూల్చిందని నేను అంటున్నా, కూలిందని వాళ్ళు అంటారు. కూల్చిరు అంటే దాని కింద ఏదో జరిగింది వచ్చిందని చెప్పేసి మీరు మాట్లాడి. ఇప్పుడు ఈ టేబుల్ అంతా ఎత్తు, అవును, ఇంత మందం స్లాబ్ పడ్డది. అది ఎన్ని గడపాలతో కొట్టినా అది పలుగుతుందా? వరదత్తే పలుగుతుందా అది? మరి దాని కింద ఏం జరిగింది? ఒకవేళ 7వ బ్లాక్ మొత్తం కుంగితే కుంగాలి, మొత్తం బ్లాక్ అంతా కుంగాలి. ఒకవేళ దాని కింద ఇసుక అంతా పోయి పర్టికులర్ గా 2 పిల్లర్లే ఎట్లా 7వ దానిలో 11 పియర్స్ ఉన్నాయి. 11 పియర్స్ వల్ల ఆ 19, 20, 19 ఒక్కటే ఎందుకు గుంగుతుంది? ఇప్పుడు ఇంత పెద్ద స్లాబ్ 3 మీటర్ల మందం ఉన్నది, రాఫ్ట్ ఉన్నది. ఆ రాఫ్ట్ లో మధ్యలో కూలిందంటే అది విధ్వంసము, ఏదన్నా బాంబు పెట్టడం తప్పితే వరద వచ్చినా ఏమొచ్చినా ఆడ నిశ్చలంగా ఉన్నది నీరు. అక్కడ గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కిందికెళ్ళి ఇసుక కొట్టుకపోయింది అనుకుందాం, బాంబు పెట్టిండా దానంతట అది కుంగిందా? కుంగుతే ఎట్లుంటాయి? కుంగుతో ఇట్లా వంగుతాయి. తర్వాత కుంగితే 7వ బ్లాక్ మొత్తం కుంగాలి. పోనీ 7వ బ్లాక్ చివర్ల ఇసుక పోయింది, గిట్లున్నది గిట్ల కావాలి. అవును, 7వ బ్లాక్ మొత్తం ఇట్లా కావాలి. కానీ ఒకదానికి వర్టికల్ గా దోసకాయ కోసాడు వచ్చింది, అది ఎట్లా వస్తుంది? అది కూడా మధ్యలో అది కొత్తది వచ్చిందంటే అర్థం ఉంది. ఈ డౌట్స్ అన్ని ఎవరు క్లియర్ చేయాలి? ఇంకోటి, 11 టీఎంసీల నీళ్ళల్లో వేలితే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్లో ఇంజనీర్లు పడుకున్న వాళ్ళకి ఎందుకు వినబడుతుంది? చుట్టుపక్కల ఊళ్ళకి ఎట్లా శబ్దం వినబడుతుంది? ఇప్పుడు కుంగినప్పుడు క్రాక్స్ వస్తాయి, పరపరాని శబ్దం వస్తుంది, కానీ ఇట్లా ఒక్కసారి బాంబు పెట్టినట్టు సౌండ్ వస్తుందా? ఇవన్నిటికీ ఎవరు ఆన్సర్ చేయాలి? ఎన్డీఎస్ఏ చేయాలి. ఎన్డీఎస్ఏ మాట్లాడలేదు దాని మీద, అందుకే నేను మాట్లాడుతున్నా. ఇది ఎవరికి అవసరం అంటే అంతకంటే నెల రోజుల ముందు నుంచి, అక్టోబర్ 21 కంటే నెల రోజుల ముందు నుంచి 1,00,000 కోట్లు తిన్నారని ఎవరైతే అన్నారో దానికి సాక్ష్యం కోసం ఇది పేల్చిండ్రు. ఒకటి, తెలంగాణ ప్రజలు నమ్మితే నమ్మని, నమ్మకపోతే నమ్మకపోని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించలే. ఏమన్నాడంటే బాంబులు పెట్టిండ్రు అంటున్నారు కొంతమంది, నన్ను ఉద్దేశించి అన్నాడు ఆయన. తర్వాత కేటీఆర్ దాన్ని ఎత్తుకున్నాడు. మరి బాంబులు పెడితే మీరు ఎందుకు రాయలేదు అన్నాడు. మేము ఎందుకు రాయలేదు? ఎఫ్ఐఆర్లో అదే ఉంది కదా, ఏమని రాస్తున్నది? పెద్ద శబ్దంతో మేడిగడ్డ ప్రమాదం జరిగిందని ఉన్నది. శబ్దం అంటే ఏంటిది? అది ఎంక్వైరీ చేయాల్సింది పోలీసు. బాంబా ఏంటిదని మీరు చెప్పాల్సింది. అప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చింది, తర్వాత కోడ్ వచ్చింది, ముఖ్యమంత్రి ప్లేస్ లో అందరు పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్ లకు అధికారం వచ్చింది. ఆయన మళ్ళీ దాని మీద మాట్లాడినంత మాత్రాన అది బాంబు కాకుండా పోతుందా? మరి మీరు 1.5 year నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు, మీరెందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆ శబ్దం ఎందుకు వచ్చింది? దాని రహస్యం ఏంది? రెండవది, 2022 జూలై 15 చరిత్రలో ఎన్నడూ రానంత వరద వచ్చింది. మేడిగడ్డ కట్టింది 28,25,000 క్యూసెక్కులు, బట్ అంతకంటే 50,000 క్యూసెక్కులు ఎక్కువ వచ్చింది. మరి అంత వరద ఉధృతిని, గోదావరి ప్రపంచంలో అత్యంత వేగంగా వరద వచ్చే నది, ఫాస్ట్ ఫ్లడ్స్, మరి అంత వేగంగా ఉధృతంగా ఎన్నడూ రానంత 500 సంవత్సరాల్లో రానంత వరద వస్తే మేడిగడ్డ తట్టుకున్నది, చెక్కు చెదరలేదు. పైనుంచి నీళ్లు పోయినా కూడా అది పగులు రాలే. మరి అటువంటిది నిలకడగా నీళ్లు నిల్వ ఉన్నప్పుడు, ఏం ఫ్లోటింగ్ లేనప్పుడు ఎట్లా శబ్దం వచ్చేది? క్రాక్స్ వస్తుంది. అంత పెద్ద 20-30 ఫీట్ల స్తంభము ఇంత ఇంచు మందులకి వెళ్ళి క్రాక్ వస్తుందా? బాంబు పెట్టకపోతే వస్తుందా? నాకు ఒకటి చెప్పండి సార్, అంటే నీళ్ళల్లా లోపలికి వెళ్ళి బాంబు పెట్టడం సాధ్యమవుతుందా? 100% సాధ్యమైంది. మన ఇక్కడ మీరు గ్రానైట్ క్వారీ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా చెప్తారు. గ్రానైట్ లా కట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు నీళ్ళు నిండానే ఉంటాయి, అలానే పెడతారు వాళ్ళు జిలెటిన్స్. ఆ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు నీళ్ళలో పోయి పెడతారు అలానే. ఆ నీళ్ళల్లో బ్లాస్ట్ చేసే టెక్నాలజీ వచ్చి ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ప్లస్ మీరు అంటున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది మహారాష్ట్ర వైపు జరిగింది. ఇటు సెక్యూరిటీ ఉంది కదా, ఇప్పుడు మన దిక్కు సెక్యూరిటీ ఉంటుంది, గేట్లు ఉంటాయి, అధికారులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. అటు సైడ్ ఎవరు ఉంటారు? మరి ఎందుకు అక్కడనే వేలింది? మధ్యలో 40 స్తంభం ఎందుకు వేయలేదు? తెలంగాణ బార్డర్ ఇటు సైడ్ ఎందుకు రాలేదు? అదే ఇప్పుడు అక్కడ అందుబాటులో పక్కన ఒడ్డు ఉన్నది, అటు నుంచి తెప్పేసుకొని రావచ్చు, ఈత కొట్టుకుంటూ రావచ్చు, వైర్లు చుట్టిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఇంకోటి, అంత వరద వచ్చినప్పుడు, ఉధృతి వచ్చినప్పుడు తట్టుకున్నది, మరి నిశ్చలంగా నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా వెళ్తుంది? ఒకవేళ నిజంగానే కింద మట్టిపోయింది, మట్టిపోతే పైన బుగ్గలు వస్తాయి, అప్పుడు నిల్వ ఉన్నాయి కదా వాటర్. రోజు ఇంజనీర్లు చూస్తూనే ఉంటారు కదా, రైలు పట్టాల కాడ కదా, వాడు ఒకడు పండుకొని లైట్ కొడతా ఉంటాడు ట్రైన్ పోతా అంటే. అట్లా ఇంజనీర్లు రోజు చెక్ చేస్తూ ఉంటారు.
11 టీఎంసీల నీళ్లు నింపిల్లు, కొత్తగా నింపిల్లు అప్పుడే. ఎందుకంటే అప్పుడే కొద్దిగా రెసీడ్ అయింది గోదావరి వరద. దీన్ని ఇక్కడ ఆపితేనే కనపల్లికి లిఫ్ట్ చేసుకోవచ్చు. మరి అవతల వైపు కింద ఒకవేళ బుంగ వచ్చింది, ఇసుక పోయింది, ఇసుక పోయినప్పుడు మొత్తం ఇసుక పోయేదాకా ఉండదు. కొద్దిగా బొంగనే అవతల దిక్కు నీళ్ళు వెళ్తాయి బయటికి. అదే ఉండాలి. అన్నారం బుంగలు అంటారు కానీ మేడిగడ్డ బుంగలు అన్నారా? సో మీరు చెప్తుంటే చాలా డౌట్. ఇవన్నీ తేల్చాల్సింది NDSA.